Good morning, girls. Today we are going to discuss about rank differences method. Okay, this is the one of the method of studying correlation coefficient. Okay, in our previous classes we are already discussed about scatter diagram method and covariance method. Okay, in covariance method we are learned about Karl Pearson's correlation coefficient. It is a linear relationship between the two variables x and y. Then it is indicated by r of xy, and that is equal to covariance of xy by sigma x into sigma y. ఓకే, ఇక్కడ కొరిలేషన్ కోఎఫిషియంట్ ఆర్ కొరిలేషన్ మనం స్టడీ చేయడానికి మెయిన్లీ 3 మెథడ్స్ ఉన్నాయని చెప్పుకున్నాం ప్రీవియస్ క్లాసెస్లో. ఓకే, ఆ 3 మెథడ్స్ ఏంటంటే స్కాటర్ డయాగ్రామ్ మెథడు, అండ్ సెకండ్ వన్ వచ్చి కొవేరియన్స్ మెథడు, అండ్ థర్డ్ వన్ ఈజ్ ర్యాంక్ డిఫరెన్సెస్ మెథడ్. ఓకే, ఆల్రెడీ కొవేరియన్స్ మెథడ్లో కార్ల్ పియర్సన్ కొరిలేషన్ కోఎఫిషియంట్ని యూజ్ చేసి ఒక డేటా ఇస్తే గనక, అంటే దట్ మీన్స్ దట్ ఆ డేటా అనేది మనకి ఐదర్ గ్రూప్డ్ డేటా అయి ఉండొచ్చు ఆర్ అన్గ్రూప్డ్ డేటా అయి ఉండొచ్చు. ఓకే, ఏ టైప్ ఆఫ్ డేటా ఇచ్చినా కూడా మనం ఇచ్చిన డేటాకి కొరిలేషన్ కోఎఫిషియంట్ ఆర్ని మనం క్యాలిక్యులేట్ చేయడం నేర్చుకున్నాం ఇన్ ప్రీవియస్ క్లాసెస్లో. ఓకే, ఆల్రెడీ మీరు ప్రాబ్లమ్స్ కూడా చేశారు. గ్రూప్డ్ అండ్ అన్గ్రూప్డ్ డేటా అంటే దట్ మీన్స్ డిస్క్రీట్ డేటా అండ్ కంటిన్యూస్ డేటా. ఓకే, నెక్స్ట్ మెథడ్కి వచ్చేసరికి ఏంటంటే థర్డ్ మెథడ్ వచ్చి ఇక్కడ ర్యాంక్ డిఫరెన్సెస్ మెథడ్. ఓకే, ఈ ర్యాంక్ డిఫరెన్సెస్ మెథడ్ గురించి చెప్పే ముందుగా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంత ఇంట్రడక్షన్ పార్ట్ చెప్పుకుందాం. ఓకే, వీ హ్యావ్ టూ టైప్స్ ఆఫ్ డేటా. ఓకే, దట్ ఈస్ క్వాంటిటేటివ్ డేటా అండ్ నెక్స్ట్ వన్ ఈస్ క్వాలిటేటివ్ డేటా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ రెండిట్లకి డిఫరెన్సెస్ అనేది తెలియాలి. వాట్ ఈస్ క్వాంటిటేటివ్ డేటా అని ఎప్పుడు అంటాము, అండ్ అలాగే క్వాలిటేటివ్ డేటా అని ఎప్పుడు తీసుకుంటాము. ఓకే, ఇక్కడ క్వాంటిటేటివ్ డేటా అనేది ఎప్పుడు చెప్తామంటే మనం తీసుకున్న నెంబర్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ కానీ ఆర్ వేరియబుల్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క యూనిట్స్ అన్నిటినీ కూడా మనం మెజర్ చెయ్యగలిగితే వాటిని మనం క్వాంటిటేటివ్ యూనిట్స్ కింద కన్సిడర్ చేస్తాము. నెక్స్ట్ క్వాలిటేటివ్ డేటా అంటున్నాము. ఓకే, క్వాలిటేటివ్ అని ఎప్పుడు చెప్తామంటే మనం తీసుకున్న నెంబర్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క యూనిట్స్ని మనం రిప్రజెంట్ చెయ్యలేనటువంటి సిచ్యువేషన్లో ఉంటే కనుక అలాంటి వాటిని మనం క్వాలిటేటివ్ డేటా కింద కన్సిడర్ చేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్వాంటిటేటివ్ డేటాలో డిస్టెన్స్ తీసుకోండి. ఓకే, డిస్టెన్స్ అంటే దూరం. ఆ డిస్టెన్స్ని మనం ఎలా మెజర్ చేస్తాము అంటే వాటి యొక్క యూనిట్స్ ఏంటి, విత్ ఇన్ మీటర్స్ ఆర్ కిలోమీటర్స్, అవునా? అండ్ అలాగే పెట్రోల్, డీజిల్ ఇలాంటి ఫ్యూయల్స్ ఉన్నాయి కదమ్మా. సో వీటిని తీసుకున్నారనుకోండి, వీటి యొక్క యూనిట్స్ని మనం ఎలా మెజర్ చేస్తాము, విత్ ఇన్ లీటర్స్ ఆర్ మిల్లీ లీటర్స్లో మెజర్ చేస్తాం. ఓకే, మిల్క్ కానివ్వండి, లేకపోతే సమ్ డైలీ మనం నీడ్స్ పర్చేజ్ చేసే వేరియస్ డిపార్ట్మెంట్ స్టోర్స్లో మనం పర్చేజ్ చేసే గ్రోసరీస్ కానీ లేకపోతే ఫ్రూట్స్ కానీ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కిలోగ్రామ్స్లో కానీ గ్రామ్స్లో కానీ. సో ఇలా ప్రతి దానికి కూడా మనం వాటి యొక్క యూనిట్స్ని మనం మెజర్ చేయగలుగుతున్నాము అంటే కనుక దానిని మనం ఇక్కడ క్వాంటిటేటివ్ డేటా కింద కన్సిడర్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ క్వాలిటేటివ్ డేటా అంటున్నాము. సో క్వాలిటేటివ్ డేటా అని ఎప్పుడు చెప్తామంటే మనం తీసుకున్న నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ని వాటి యొక్క యూనిట్స్ని మెజర్ చెయ్యలేనటువంటి సిచ్యువేషన్ ఉంటే కనుక వాటిని క్వాలిటేటివ్ అంటే వాటి యొక్క క్వాలిటీని అంటే దట్ మీన్స్ వాటి యొక్క క్యారెక్టర్ని మనం బేస్ చేసుకొని చెప్తే కనుక అలాంటి వాటిని మనం ఇక్కడ క్వాలిటేటివ్ డేటా అంటాము. ఓకే, సో దీన్నే మనం సింపుల్గా యాట్రిబ్యూట్స్ అని కూడా చెప్పుకుంటాం. ఓకే, అంటే యాట్రిబ్యూట్స్ అనేది మనకి దేనిని మెజర్ చేస్తుందంటే యాట్రిబ్యూట్ మెజర్స్ ద క్వాలిటీ ఆర్ క్యారెక్టర్. ఓకే, ఇట్ ఈస్ ఇండికేటెడ్ బై క్వాలిటీ ఆర్ క్యారెక్టర్. దాన్నే మనం యాట్రిబ్యూట్స్ కింద కన్సిడర్ చేస్తాం. సో ఇప్పుడు క్వాలిటేటివ్ డేటాకి కొంత ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం. ఫర్ సపోజ్ బ్యూటీ. ఓకే, బ్యూటీని మెజర్ చేయాలి. సో బ్యూటీని మెజర్ చేయడానికి మనకి ఏవైనా కొలతలు అనేవి ఉన్నాయా, అంటే దట్ మీన్స్ యూనిట్స్ అనేవి ఏవైనా ఉన్నాయా? లేవు కదా.
అంటే విత్ ఇన్ హైట్స్ అయితే వెయిట్స్ తోటి అండ్ సెంటీమీటర్స్ తోటి, వెయిట్స్ అయితే విత్ ఇన్ కిలోగ్రామ్స్, ఇలా మనం మెజర్ చేస్తున్నాం. ఓకే, ఒక పర్సన్ ఎంత బ్యూటీ, అంటే ఒక గర్ల్ని తీసుకుంటే కనుక ఆ అమ్మాయి ఎంత బ్యూటీ ఉంది అనేది చెప్పడానికి దానికి మెజర్మెంట్ ఏమీ లేవు, మనకి మెజర్స్ ఏమి అంటే యూనిట్స్ ఆఫ్ మెజర్స్ ఏమీ లేవు. అండ్ కొన్ని టైప్ ఆఫ్ హ్యాబిట్స్, ఓకే, స్మోకింగ్ హ్యాబిట్ ఉంది. ఓకే, అతనికి స్మోకింగ్ హ్యాబిట్ ఎంత పర్సంటేజ్ లెవెల్లో ఉంది అంటే దాన్ని కూడా మనం మెజర్ చేయలేనటువంటివి. అండ్ ఇంటెలిజెన్స్, హానెస్టీ, ఓకే, ఇలాంటి క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వీటినన్నిటినీ కూడా మనం యూనిట్స్లో మనం మెజర్ చేయలేనటువంటివి. వీటినన్నిటినీ కూడా వాటి యొక్క క్వాలిటీని మనం బేస్ చేసుకొని, అంటే దట్ మీన్స్ క్యారెక్టర్ని మనం బేస్ చేసుకొని కన్సిడర్ చేసే వాటిని ఇక్కడ మనం క్వాలిటేటివ్ డేటా కింద కన్సిడర్ చేస్తాం. ఓకే, సో ఇది అంటే ఈ ర్యాంక్ డిఫరెన్సెస్ మెథడ్కి ముందు మనం వెళ్ళే ముందు మనం ఈ 2 పాయింట్స్ తెలుసుకోవాలి. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ క్వాంటిటేటివ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ క్వాలిటేటివ్. క్వాంటిటేటివ్ అంటే దట్ మీన్స్ క్వాంటిటీ, అక్కడే ఉంది మనకి మీనింగ్, నెంబర్ని ఇండికేట్ చేస్తుంది. అంటే ఇక్కడ మనం తీసుకున్న క్యారెక్టర్స్ని, అంటే దట్ మీన్స్ వాటి యొక్క మెజర్స్ని మనం విత్ ఇన్ యూనిట్స్లో ఇండికేట్ చేయగలిగితే, ఒక న్యూమరికల్ వాల్యూ అవనివ్వండి, లేకపోతే వాటి యొక్క యూనిట్ రిప్రజెంటేషన్ కానివ్వండి, వాటిని అలా మెజర్ చేయగలిగితే కనుక వాటిని ఏమంటాము, క్వాంటిటేటివ్ డేటా అంటాము. క్వాలిటేటివ్ అని ఎప్పుడు చెప్తాము, మనం తీసుకున్న నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ని మనం వాటి యొక్క యూనిట్స్ని మెజర్ చెయ్యలేనటువంటి సిచ్యువేషన్లో, అంటే లైక్ మనం ఇందాక చెప్పుకున్న బ్యూటీ, ఇంటెలిజెన్స్, హానెస్ట్, స్మోకింగ్ హ్యాబిట్, లైకింగ్, ఇలాంటివన్నిటినీ కూడా మనం విత్ ఇన్ ఏ యూనిట్స్లోనూ కూడా మెజర్ చేయలేము. ఇలాంటి వాటిని అన్నిటినీ కూడా వాటి యొక్క క్వాలిటీని బేస్ చేసుకుని మాత్రమే కన్సిడర్ చేస్తాం, కాబట్టి ఇక్కడ మనం క్వాలిటేటివ్ డేటా అంటాము. ఓకే, సో అయితే నెక్స్ట్ ఇక్కడ ఈ ర్యాంక్ డిఫరెన్సెస్ గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే మనం కొరిలేషన్ క్యాలిక్యులేట్ చేసేదే రిలేషన్, 2 వేరియబుల్స్ మధ్య ఉన్న రిలేషన్షిప్ని మనం కన్సిడర్ చేయడానికి ఇక్కడ కొరిలేషన్ని మనం మెజర్ చేస్తున్నాం. ఓకే, ఇప్పటి వరకు 3 మెథడ్స్ చెప్పుకున్నాం. స్కాటర్ డయాగ్రామ్ మెథడ్ అంటే ఇచ్చిన బైవేరియట్ డేటాని గ్రాఫికల్గా రిప్రజెంట్ చేసి ఆ యొక్క పాయింట్స్, డాట్స్ అన్నీ కూడా మనకి క్లోజ్గా ఉంటే కనుక వాటిని గుడ్ కొరిలేషన్ అని, అండ్ వైడ్లీ స్ప్రెడ్ అయి ఉంటే కనుక పూర్ కొరిలేషన్, అండ్ అలాగా డిఫరెంట్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్స్ని తీసుకొని ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొరిలేషన్ని అక్కడ అబ్రివేట్ చేయడం జరిగింది. అండ్ అలాగే డేటా ఇస్తే కనుక, అంటే మనకి విత్ ఇన్ ఒక థియరిటికల్గా ఒక ఫార్ములాని మనం బేస్ చేసుకొని ఆ 2 వేరియబుల్స్కి లీనియర్ రిలేషన్షిప్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే కనుక కార్ల్ పియర్సన్స్ కొరిలేషన్ కోఎఫిషియంట్ ద్వారా మనం క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ర్యాంక్ డిఫరెన్సెస్ మెథడ్ అంటున్నాము. సో ఇక్కడ ర్యాంక్ డిఫరెన్సెస్ మెథడ్లో మనం మెయిన్ యూజ్ చేసేది ఏంటి అంటే కనుక క్వాలిటేటివ్ డేటా, అంటే మనకి విత్ ఇన్ న్యూమరికల్గా రిప్రజెంట్ చేయలేనటువంటివి, అంటే విత్ ఇన్ యూనిట్స్లో రిప్రజెంట్ చేయలేనటువంటి వాటిని ఇక్కడ మనం కన్సిడర్ చేసి అలాంటి క్వాలిటేటివ్, అంటే దట్ మీన్స్ ఇందాక చెప్పుకున్నాం కదా, సింపుల్గా దీన్నే మనం యాట్రిబ్యూట్స్ అని చెప్పి ఇండికేట్ చేస్తాం. ఓకే, యాట్రిబ్యూట్స్ అంటే ఇట్ ఈస్ క్వాలిటీ ఆర్ క్యారెక్టర్. ఓకే, ఈ యొక్క క్వాలిటేటివ్ డేటాని మనం బేస్ చేసుకుని వీటికి కూడా మనం కొరిలేషన్ కోఎఫిషియంట్ని మనం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో ఇలా మనం క్వాలిటేటివ్ డేటాని తీసుకొని ఆ క్వాలిటేటివ్ డేటాకి మనం కొరిలేషన్ కోఎఫిషియంట్ని మనం క్యాలిక్యులేట్ చేసే మెథడ్నే ర్యాంక్ డిఫరెన్సెస్ మెథడ్ అంటున్నాము. ఓకే, ఇక్కడ ర్యాంక్ డిఫరెన్సెస్ మెథడ్ అని ఎందుకు చెప్తున్నాము అనేది నెక్స్ట్ మనం తీసుకునే ఫార్ములా, ఆ రిప్రజెంటేషన్ మనం బేస్ చేసుకొని చెప్తాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ ర్యాంక్ డిఫరెన్సెస్ మెథడ్ని మనకి ఇంట్రడ్యూస్ చేసిన మ్యాథమెటిషియను స్పియర్మ్యాన్. ఓకే, చార్లెస్ ఎడ్వర్డ్ స్పియర్మ్యాన్ కంప్లీట్ నేమ్. ఓకే, ఇన్ ద ఇయర్ 1904. ఓకే, సో మనకి ఇక్కడ ఈ స్పియర్మ్యాన్ అనే మ్యాథమెటిషియను ఇన్ ద ఇయర్ 1904లో ఈ యొక్క ర్యాంక్ డిఫరెన్సెస్ మెథడ్ని మనకి ఇండికేట్ చేయడం జరిగింది. ఓకేనా, సో ఈ స్పియర్మ్యాన్స్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ని
మనం ఎలా ఇండికేట్ చేస్తామంటే రో తోటి ఇండికేట్ చేస్తాం అమ్మా. ఈ సింబల్ని మనం దేంతో రిప్రజెంట్ చేస్తున్నాం? రో. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే 1 మైనస్ ఓకే, ఇది స్పియర్మాన్స్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ యొక్క ఫార్ములా. ఓకే, ఇట్ ఈస్ ఇండికేటెడ్ బై రో దట్ ఈస్ ఈక్వల్ టు 1 మైనస్ 6 సమ్మేషన్ డిఐ స్క్వేర్ బై n ఇంటూ n స్క్వేర్ మైనస్ 1. ఓకే, సో ఇక్కడ ఈ యొక్క ర్యాంక్ డిఫరెన్సెస్ మెథడ్ని మనకి ఇంట్రడ్యూస్ చేసిన మ్యాథమెటిషియను స్పియర్మాన్స్ ఇన్ ద ఇయర్ 1904. అండ్ ఇక్కడ ఈ స్పియర్మాన్స్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ అంటాం. ఓకేనా, ఇంతకుముందు మనం చెప్పుకుంది కోవేరియన్స్ మెథడ్లో కార్ల్ పియర్సన్స్ కొరిలేషన్ కోఎఫిషియంట్ ఇట్ ఈజ్ ఇండికేటెడ్ బై స్మాల్ ఆర్ ఆఫ్ xy తోటి ఇండికేట్ చేసాం. ఓకే, దీనిని ఇక్కడ మనం అంటే క్వాలిటేటివ్ డేటాను తీసుకొని మనం కొరిలేషన్ కోఎఫిషియంట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ దీనిని మనం రిప్రజెంట్ చేసేది రో అనమాట. ఈ సింబల్ అంటే లైక్ మనకి పి, స్మాల్ పి నొటేషన్ ఉంటుంది చూసారా, అలాగుంటుంది, కానీ ఇలాగ రాస్తాం అనమాట. ఇట్ ఈజ్ ఇండికేటెడ్ బై రో. అంటే రెండిట్లకి డిఫరెన్సెస్ తెలియాలి కదా. ఇది ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్న కోవేరియన్స్ మెథడ్ కార్ల్ పియర్సన్ కూడా కొరిలేషన్ కోఎఫిషియంట్ని రిప్రజెంట్ చేస్తుంది. సో రెండిట్లకి డిఫరెన్స్ తెలియడం కోసం ఏం చేస్తున్నామంటే కార్ల్ పియర్సన్ కొరిలేషన్ కోఎఫిషియంట్ని ఆర్ ఆఫ్ xy తోటి ఇండికేట్ చేస్తే ఇక్కడ ఈ యొక్క స్పియర్మాన్స్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ని రో తోటి ఇండికేట్ చేస్తాము. సో రో ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే 1 మైనస్ 6 సమ్మేషన్ డిఐ స్క్వేర్ బై n ఇంటూ n స్క్వేర్ మైనస్ 1. ఓకే, అంటే దట్ మీన్స్ ఇందులో మనకి n అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకే, అండ్ ఇక్కడ డిఐ ఉంది చూసారా, ఈ డిఐ దేన్ని ఇండికేట్ చేస్తుందంటే xy వేరియబుల్స్ యొక్క ర్యాంక్స్ యొక్క డిఫరెన్సెస్ని డిఐ తోటి ఇండికేట్ చేస్తాం. ఓకే, సో అంటే దట్ మీన్స్ మనకి ఇలాగ డేటా ఇచ్చారు. ఇంతకుముందు మనం కోవేరియన్స్ మెథడ్లో కూడా xy వేరియబుల్స్ తోటి ఒక డేటా ఇస్తే కొరిలేషన్ కోఎఫిషియంట్ క్యాలిక్యులేట్ చేసాం కదమ్మా. సో ఇన్ ద సిమిలర్ వే ఈ మెథడ్లో కూడా మనకి xy తోటి ఒక డేటా రిప్రజెంటేషన్ ఇచ్చారు అనుకుందాం. అంటే ఆ యొక్క ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేసే ముందు తీసుకునే స్టెప్స్ ఏంటంటే ఇక్కడ ఎక్స్ వేరియబుల్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి కూడా ర్యాంక్స్ని అలాట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఆల్రెడీ మనకి ర్యాంక్స్ అంటే తెలుసు కదా, అంటే ఫర్ సపోజ్ మార్క్స్ తీసుకున్నాం అనుకోండి. ఓకే, ఒక క్లాస్లో స్టూడెంట్స్ యొక్క నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ యొక్క మార్క్స్ తీసుకున్నాం. ఓకే, స్టూడెంట్స్ అందరికీ ర్యాంక్స్ అలాట్ చేయాలి. ఆ మార్క్స్ని బేస్ చేసుకుని మనం ర్యాంక్స్ అలాట్ చేయాలి. అంటే ఏం చేస్తాము, ఫస్ట్ హైయెస్ట్ మార్క్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి ఫస్ట్ ర్యాంకు, నెక్స్ట్ హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి సెకండ్ ర్యాంకు, నెక్స్ట్ వచ్చిన వాళ్ళకి థర్డ్, అలా అప్ టు వాళ్ళ యొక్క మార్క్స్ని బేస్ చేసుకుని మనం ర్యాంక్స్ అనేవి అలాట్ చేస్తాం కదా. సో ఇన్ ద సిమిలర్ వే ఇక్కడ కూడా మనం తీసుకున్న ఎక్స్ అనే వేరియబుల్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ర్యాంక్స్ని అలాట్ చేయాలి. సో ఇక్కడ ఈ ఎక్స్ అనే వేరియబుల్కి మనం అలాట్ చేసే ర్యాంక్స్ని మనం R1 తోటి ఇండికేట్ చేస్తాము. ఓకేనా, నెక్స్ట్ అలాగే y అనే వేరియబుల్ మనం ఏదైతే తీసుకున్నామో వీటికి కూడా మనం ర్యాంక్స్ని అలాట్ చేయడం జరుగుతుంది. సో దీనిని మనం R2 తోటి ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ స్టెప్ మనం డిఐని క్యాలిక్యులేట్ చేస్తాం. సో డిఐ ఈజ్ ఈక్వల్ టు R1 మైనస్ R2. అర్థమైందమ్మా. సో ఇక్కడ డిఐ అనేది ఏం చెప్పాను, ఇక్కడ నేను డిఫరెన్సెస్ బిట్వీన్ ద ర్యాంక్స్ అన్నాను. అంటే దట్ మీన్స్ డిఐ ఈజ్ ఈక్వల్ టు R1 మైనస్ R2. సో ఇప్పుడు ఇందులో నాకు అన్ని నొటేషన్స్ తెలిసినవే కదా. సో 1 అనేది యాక్చువల్గా న్యూమరికల్ నెంబరు, 6 న్యూమరికల్ నెంబరు, అండ్ సమ్మేషన్ డిఐ స్క్వేర్ అంటున్నాము.
డిఐ అంటే ఏంటి? డిఫరెన్సెస్ బిట్వీన్ ద ర్యాంక్స్, అంటే దట్ మీన్స్ డిఐ ఈజ్ ఈక్వల్ టు R1 మైనస్ R2. ఓకే, ఈ R1 మైనస్ R2 వచ్చిన తర్వాత ఈ యొక్క డిఐ వాల్యూని స్క్వేర్ చేసి ఆ కాలం టోటల్ సమ్మేషన్ని తీసుకుంటే దట్ ఈజ్ సమ్మేషన్ డిఐ స్క్వేర్ బై n ఇంటూ ఎన్ స్క్వేర్ మైనస్ 1. సో ఇక్కడ n అంటే నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ని ఇండికేట్ చేసే సిస్టమ్. సో ఇది ఇక్కడ మనం నేర్చుకునే ర్యాంక్ డిఫరెన్సెస్ మెథడ్. ఓకే, ఈ ర్యాంక్ డిఫరెన్సెస్ మెథడ్ అనేది క్వాలిటేటివ్ డేటాకి అప్లికబుల్ అవుతుంది. సో దీన్ని మనకి ఇంట్రడ్యూస్ చేసిన మ్యాథమెటిషియను ఎడ్వర్డ్ స్పియర్మాన్స్ ఇన్ ద ఇయర్ 1904. Spearman's rank correlation coefficient is denoted by rho, and that is equal to formula 1 minus 6 summation di square by n into n square minus 1. Okay, where di is the differences between the ranks, that is R1 minus R2, and n is number of observations. Okay, next మనం చేసే స్టెప్ ఏంటంటే ఈ యొక్క ఫార్ములా కన్సిడరేషన్, అంటే ఇక్కడ రో ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 6 సమ్మేషన్ డిఐ స్క్వేర్ బై ఎన్ ఇంటూ ఎన్ స్క్వేర్ మైనస్ 1 అనేది చెప్తున్నాం కదా. సో ఈ యొక్క ఫార్ములా రిప్రజెంటేషన్ అంతటినీ కూడా ఏ బేస్ మీద తీసుకున్నాము అంటే ఈ ఫార్ములాను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా డెరైవ్ చేయాలి, ఈ ఫార్ములా రావడానికి గల సోర్స్ ఏంటి అనేది, ఈ ఫార్ములా ఎలా వచ్చింది అనేది మనం ఇక్కడ నెక్స్ట్ మనం డెరైవ్ చేసి చూపిస్తాం. ఓకే ఓకే చూడండమ్మా, నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే ఈ స్పియర్మాన్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ ఫార్ములా అనేది మనం ఎలా డెరైవ్ చేస్తాం అనేది చూద్దాం. ఓకే, సో దానికోసం ఏం చేస్తున్నానంటే నౌ లెట్ us కన్సిడర్ 2 వేరియబుల్స్ x అండ్ y. సో ఇక్కడ ఈ యొక్క డెరివేషన్ నేను కన్సిడర్ చేయడానికి ఎన్ని నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ తీసుకున్నాను? ఓన్లీ 2 వేరియబుల్స్, దట్ ఈస్ x అండ్ y. ఓకే, విచ్ టేక్స్ ద వాల్యూస్ 1, 2 up to so on. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని నుంచి మనం ఫస్ట్ కన్సిడర్ చేయాల్సిన స్టెప్ ఏంటంటే ఎక్స్ బార్ని తీసుకుందాం. ఓకే, సో ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకి? సమ్మేషన్ ఎక్స్ బై ఎన్, దెన్ దట్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఎక్స్ అంటున్నారు. ఎక్స్ అనేది 1 to so on n వరకు వాల్యూస్ని ఇండికేట్ చేస్తుంది. అంటే ఈ సమ్మేషన్ ఎక్స్ అంటే దీన్ని 1 ప్లస్ 2 ప్లస్ అప్ టు సో ఆన్ ప్లస్ n అని రాసుకోవచ్చు కదా, డివైడెడ్ బై n, అండ్ అగైన్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ రిప్రజెంటేషన్ అంతా కూడా మనకి సమ్ ఆఫ్ ది అన్యాచురల్ నెంబర్స్. ఓకే, ఈ ఫార్ములా మీకు గుర్తుండే ఉంటుంది. ఓకే, సమ్ ఆఫ్ ది n న్యాచురల్ నెంబర్స్ విల్ బి ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకి? n ఇంటూ n ప్లస్ 1 బై 2, అండ్ డినామినేటర్లో n ఉంది. ఓకే, సో ఇందులో ఈ n క్యాన్సిల్ చేసేస్తే రిమైనింగ్ ఎంత మిగిలిందమ్మా? n ప్లస్ 1 బై 2, అంటే ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ టు n ప్లస్ 1 బై 2. అండ్ అలాగే సిమిలర్లీ y బార్ కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. అగైన్ y బార్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఫార్ములా? సమ్మేషన్ y బై n, దట్ ఈజ్ ఈక్వల్ టు అగైన్ y ఆల్సో ఇండికేట్స్ ద వాల్యూస్ 1 to so on n. దెన్ ఇక్కడ సమ్మేషన్ y ఉంది కాబట్టి దీన్ని ఏమని రాసుకోవచ్చు? 1 ప్లస్ 2 ప్లస్ అప్ టు సో ఆన్ ప్లస్ n హోల్ డివైడెడ్ బై n. Again that is equal to sum of the n natural numbers will be equal to n into n plus 1 by 2, and again denominator lo n consideration. Again n cancel చేస్తే ఫైనల్ గా n plus 1 by 2. ఓకే, సో ఇప్పుడు ఈ రెండిటిని మనం బేస్ చేసుకొని, అంటే ఎక్స్ బారు వై బార్ని మనం బేస్ చేసుకొని ఏమని రాయొచ్చు? ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ టు వై బార్, that is equal to n plus 1 by 2. This is equation number 1. మా అర్థమైందా? సో ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తున్నాను? 2 వేరియబుల్స్ని తీసుకుంటున్నాను, ఎక్స్ అండ్ వై అనే 2 వేరియబుల్స్ విచ్ కెన్ టేక్స్ ద వాల్యూస్ 1 to so on n. ఓకే, ఫస్ట్ వాటిని మనం బేస్ చేసుకొని
x బార్ క్యాలిక్యులేట్ చేసాం. దట్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ x బై n. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 2 ప్లస్ అప్ టు సో ఆన్ ప్లస్ n బై n. దీన్ని ఏమని రాసుకోవచ్చు? సమ్ ఆఫ్ ది n న్యాచురల్ నెంబర్స్ విల్ బి ఈక్వల్ టు n ఇంటూ n ప్లస్ 1 బై 2 అండ్ డినామినేటర్లో n క్యాన్సిల్ అయిపోతే n ప్లస్ 1 బై 2. In the similar way, same y bar also. Y bar is equal to summation y by n and again that is equal to n plus 1 by 2. Okay, next ఇక్కడ ఈ 2 స్టెప్స్ని మనం బేస్ చేసుకుని ఏం రాస్తున్నామంటే x bar is equal to y bar that is equal to n plus 1 by 2. ఓకే, ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. ఓకే, నెక్స్ట్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ని కన్సిడర్ చేస్తున్నాను. ఓకే, సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఇంతకుముందు మనం ఫార్ములాలో నేర్చుకున్నాం 1 బై n సమ్మేషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ బార్ స్క్వేర్. ఇదేనా ఫార్ములా? సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1 బై n సమ్మేషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ బార్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఇందులో మనకి తెలియాల్సిన నొటేషన్ ఏంటంటే ఈ యొక్క సమ్మేషన్ ఎక్స్ స్క్వేర్ అనేది తెలియాలి. ఓకే, ఎందుకంటే ఇక్కడ ఈ ఎక్స్ బార్ని మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే కన్సిడర్ 1 బై n సమ్మేషన్ ఎక్స్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఏమని రాసుకోవచ్చమ్మా? 1 బై n ఇంటూ ఇందాక సమ్మేషన్ ఎక్స్ అంటే 1 ప్లస్ 2 ప్లస్ అప్ టు సో ఆన్ ప్లస్ n అని రాసుకున్నాం. ఇక్కడ సమ్మేషన్ ఎక్స్ స్క్వేర్ ఉంది అంటే వీటిని 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ అప్ టు సో ఆన్ ప్లస్ n స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ 1 బై n యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంటుంది. అండ్ అగైన్ దీనికి కూడా మన దగ్గర ఫార్ములా కన్సిడరేషన్ ఉంది. సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది n న్యాచురల్ నంబర్స్ విల్ బి ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6 ఫార్ములా. ఓకే, ఇది ఫార్ములా మనకి. సో ఇందులో మనం క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఏమున్నాయి? ఈ n క్యాన్సిల్ చేసేయచ్చు. ఓకేనా? అంటే ఫైనల్గా ఈ సమ్మేషన్ 1 బై n సమ్మేషన్ ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి? n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6. అర్థమైందమ్మా? ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నాము? సిగ్మా ఎక్స్ స్క్వేర్ని కన్సిడర్ చేస్తున్నాము. దట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా 1 బై n సమ్మేషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ బార్ స్క్వేర్. ఓకే, సో ఇందులో ఈ 1 బై n సమ్మేషన్ ఎక్స్ స్క్వేర్ని కన్సిడర్ చేస్తున్నాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై n ఇంటూ సమ్మేషన్ ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి వీటిని ఎలా రాసుకోవచ్చు? 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ అప్ టు సో ఆన్ ప్లస్ n స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6. ఇందులో n క్యాన్సిల్ చేసేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6. ఓకే, ఓకే, ఇప్పుడు ఈ సిగ్మా ఎక్స్ స్క్వేర్లో సబ్స్టిట్యూట్ చేద్దాం మనకు వచ్చిన వాల్యూని. అంటే ఏమవుతుంది? సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా ఎంత ఉంది ఇక్కడ మనకి? 1 బై n సమ్మేషన్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎంత వచ్చింది వాల్యూ? n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6. అవునా? మైనస్ ఎక్స్ బార్ స్క్వేర్. ఓకే, మైనస్ ఎక్స్ బార్ స్క్వేర్ అంటే ఎక్స్ బార్ అంటే వాల్యూ ఎంత వచ్చిందమ్మా? ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి n ప్లస్ 1 బై 2 కదా. సో n ప్లస్ 1 బై 2 హోల్ స్క్వేర్ ఎక్స్ బార్ స్క్వేర్ కదా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండిటిలోంచి n ప్లస్ 1 బై 2 కామన్ తీద్దాం. సో n ప్లస్ 1 బై 2 కామన్ తీస్తే ఇక్కడ ఎంత ఉంటుంది నొటేషను? 2n ప్లస్ 1 బై 3 మైనస్ n ప్లస్ 1 బై 2 స్క్వేర్ కాబట్టి. అండ్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండిట్లకి ఎల్సిఎం తీసుకుందాం. n ప్లస్ 1 బై 2 ఇంటూ ఈ రెండిట్లకి ఎల్సిఎం తీసుకుంటే ఎంత అవ్వాలి? 6 కదా. సో
6 LCM అవుతుంది. అండ్ చూడండి 4n ప్లస్ 2 మైనస్ 3n minus 3 that is equal to n plus 1 by 2 into 4n minus 3n అంటే n, 2 minus 3 అంటే minus 1 by 6. Again that is equal to a plus b into a minus b అనుకుందాం. అంటే a square minus b square అని రాసుకోవచ్చు కదా. అంటే that means n square minus 1 by 12. అంటే therefore sigma x square is equal to ఎంత వచ్చిందమ్మా ఇండికేషను n square minus 1 by 12. ఓకే, ఇన్ ద సిమిలర్ వే సిగ్మా y స్క్వేర్ కూడా కన్సిడర్ చేయాలి. ఓకేనా, అంటే సిగ్మా y స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవ్వాలి, ఓకే చూడమ్మా, సేమ్ sigma y square is equal to 1 by n summation y square minus y bar square. And again same ఇదే ప్రాసెస్ అమ్మా. ఓకే, ఇక్కడ కన్సిడర్ 1 by n summation y square ని కన్సిడర్ చేస్తాం. దట్ ఈస్ ఈక్వల్ టు 1 by n ఇంటూ అగైన్ సమ్మేషన్ y స్క్వేర్ అంటే స్క్వేర్ రిప్రజెంటేషన్లో ఉంది కాబట్టి 1 square plus 2 square plus up to so on plus n square. That is equal to again 1 by n into దీన్ని మళ్ళీ ఏమని రాసుకోవచ్చు, స్క్వేర్ రిప్రజెంటేషన్ సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది అన్యాచురల్ నెంబర్స్ అంటే n into n plus 1 into 2n plus 1 by 6. ఓకే, అగైన్ దట్ ఈస్ ఈక్వల్ టు n క్యాన్సిల్ అయిపోతుంది, n plus 1 into 2n plus 1 by 6 ఉంది. ఓకేనా, మా నెక్స్ట్ సేమ్ ఇప్పుడు సిగ్మా y స్క్వేర్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సిగ్మా y స్క్వేర్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నామంటే 1 by n సమ్మేషన్ y స్క్వేర్ అంటే ఎంత వచ్చింది, n plus 1 into 2n plus 1 by 6. ఓకే, సో ఇక్కడే చేంజ్ చేస్తున్నాను, ఇది సమ్మేషన్ y స్క్వేర్ అనుకుందాం. ఓకేనా, ఎంత వచ్చింది n plus 1 into 2n plus 1 by 6 మైనస్ అండ్ y బార్ స్క్వేర్, y బార్ అంటే ఎంత వచ్చింది మనకి n plus 1 by 2 కదా, x బార్ is equal to y బార్ కదా ఈక్వేషన్ 1 ప్రకారం. సో n plus 1 by 2 హోల్ స్క్వేర్. అగైన్ ఈ రెండిటిలోంచి n plus 1 by 2 కామన్ తీయండి, 2n plus 1 by 3 మైనస్ n plus 1 by 2 అండ్ అగైన్ దట్ ఈస్ ఈక్వల్ టు n plus 1 by 2 ఇంటూ LCM తీసుకుంటే అగైన్ మళ్ళీ 6 4n plus 2 మైనస్ 3n minus 3. ఓకే, దీన్ని మనం సింప్లిఫై చేస్తే n plus 1 by 2 ఇంటూ n minus 1 by 6. ఓకే, అంటే ఫైనల్లీ ఇక్కడ మనకి ఏమవుతుంది, సిగ్మా y స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు n స్క్వేర్ మైనస్ 1 by 12. సో ఇప్పుడు ఈ 2 డెరివేషన్స్ నుంచి మనం ఏమని రాసుకోవచ్చు, సిగ్మా therefore sigma x square is equal to sigma y square, that is equal to n square minus 1 by 12. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. ఓకేనమ్మా, ఈక్వేషన్ 1లో ఏం చేసాము, x బార్ is equal to y బార్ that is equal to n plus 1 by 2. నెక్స్ట్ ఈక్వేషన్ 2 రిప్రజెంటేషన్ ప్రకారం సిగ్మా ఎక్స్ స్క్వేరు సిగ్మా వై స్క్వేరు క్యాలిక్యులేట్ చేసాం. సో దట్ ఈస్ ఈక్వల్ టు n స్క్వేర్ మైనస్ 1 by 12. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ డిని కన్సిడర్ చేద్దాం. డి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటున్నామమ్మా, డి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై అండ్ d is equal to x minus x bar plus x bar minus y. ఓకే, నెక్స్ట్ స్టెప్లో ఏం చేశాను నేను, ఇక్కడ మనం కన్సిడర్ చేసిన డిఫరెన్సెస్ d is equal to x minus y ఏదైతే ఉందో దానికి ఒక x బార్ని సబ్ట్రాక్ట్ చేసి యాడ్ చేస్తున్నాను.
and again d is equal to x minus x bar, okay, minus y minus x bar రాసుకోవచ్చు కదమ్మా. ఓకే, నెక్స్ట్ స్టెప్లో ఏం చేశాను, ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఇది యాజ్ ఇట్ ఈస్గా రాసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ మైనస్ కామన్ తీస్తున్నాను, మైనస్ కామన్ తీస్తే వై మైనస్ ఎక్స్ బార్. అండ్ అగైన్ మళ్ళీ ఈ నొటేషన్ నేను ఎలా రాస్తున్నానంటే డి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ మైనస్ వై మైనస్ వై బార్. ఓకే, అంటే ఎక్స్ బార్ ప్లేస్లో నేను వై బార్ని రాస్తున్నాను. ఏ కండిషన్ మీద రాసుకుంటున్నాను అంటే కనుక ఫ్రమ్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో ఏం చెప్పుకున్నాం, ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ టు వై బార్ కదా. సో ఇక్కడ అందుకని ఈ ఎక్స్ బార్ ప్లేస్లో నేను వై బార్ని రిప్రజెంట్ చేశాను. ఓకే, నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలంటే ఈ యొక్క డి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ మైనస్ వై బార్ ఉంది కదమ్మా. ఓకే, దీన్ని బోత్ సైడ్స్ స్క్వేర్ చేయండి అండ్ అలాగే సమ్మేషన్ అప్లై చేయండి. అంటే సమ్మేషన్ ఓవర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to n అప్లై చేయాలి అండ్ n తోటి డివైడ్ చేయాలి. ఓకే చూడమ్మా, నెక్స్ట్ స్టెప్లో ఏం చేయమన్నాను, ఈ యొక్క నొటేషన్ని స్క్వేర్ అప్లై చేయాలి, సమ్మేషన్ దట్ మీన్స్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to n అప్లై చేయాలి అండ్ ఈక్వేషన్ని n తోటి డివైడ్ చేయమంటున్నాను బోత్ సైడ్స్. అంటే ఏమవుతుంది, సమ్మేషన్ డిఐ స్క్వేర్ అంటే ఐ రిప్రజెంటేషన్ తీసుకున్నాం కాబట్టి ఆటోమేటిక్గా డిఐ స్క్వేర్ బై ఎన్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1/n డివైడ్ చేస్తున్నాం 1/n అండ్ అగైన్ సమ్మేషన్ అప్లై చేయమన్నారు కదా, సమ్మేషన్ ఓవర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to n అండ్ టర్మ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఇంటూ వై మైనస్ వై బార్ హోల్ స్క్వేర్. సారీ మైనస్ ఉంది కదా, సో ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ మైనస్ వై బార్ హోల్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ ఈ నొటేషన్ని మనం డిరైవ్ చేసుకుంటూ వెళ్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/n ఇంటూ సమ్మేషన్ ఓవర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to n. దిస్ ఈజ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అనుకుందాం. ఓకే, ఇదంతా ఏ ఇదంతా బి అనుకుంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. సో దాని ప్రకారం ఏమని రాసుకోవచ్చు, ఏ స్క్వేర్ అంటే ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వై మైనస్ వై బార్ హోల్ స్క్వేర్ మైనస్ 2ab అంటే ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఇంటూ వై మైనస్ వై బార్. ఓకే, అండ్ అగైన్ దట్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ ఈ 1/n సమ్మేషన్ ni అనేది ప్రతి దానికి కామన్ మల్టిప్లయర్. సో ఈ 1/n సమ్మేషన్ niని మల్టిప్లై చేద్దాం, ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్కి కూడా మల్టిప్లై చేసి రాసుకుందాం. అంటే ఏమవుతుంది, 1/n సమ్మేషన్ ఓవర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to n ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్. ఓకే, అండ్ ఇక్కడ ఐ రిప్రజెంటేషన్ తీసుకుంటున్నాం కాబట్టి xi మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ ప్లస్ 1/n సమ్మేషన్ ఓవర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to n yi మైనస్ వై బార్ హోల్ స్క్వేర్ మైనస్ 2 into summation over I is equal to 1 to n by n into xi minus x bar into yi minus y bar. And again that is equal to, చూడండమ్మా ఇక్కడ టర్మ్ ఫస్ట్ టర్మ్ 1/n సమ్మేషన్ xi మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ ఉంది. ఓకే, అంటే దీన్ని వేరియన్స్ ఫార్ములాలో రాసుకోవచ్చా, సిగ్మా ఎక్స్ స్క్వేర్. ఓకే, సో వేరియన్స్ ఫార్ములా ఏంటి, సిగ్మా స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1/n సమ్మేషన్ xi మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ కదా. సో ఈ ప్లేస్ అంతట్లోనూ కూడా నేను ఇక్కడ ఏం సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాను, సిగ్మా ఎక్స్ స్క్వేర్ని సబ్స్టిట్యూట్ చేశాను. నెక్స్ట్ అలాగే ప్లస్ 1/n సమ్మేషన్ yi మైనస్ వై బార్ హోల్ స్క్వేర్ ఉంది. అంటే దీన్ని అంతటినీ కూడా సిగ్మా వై స్క్వేర్ కింద రాసుకోవచ్చు కదా. అండ్ అలాగే మైనస్ 2
ఇంటూ ఎంత ఉంది 1/n సమ్మేషన్ xi మైనస్ x బార్ ఇంటూ yi మైనస్ y బార్. ఓకే, మనకి కోవేరియన్స్ ఫార్ములా covariance of xy is equal to ఫార్ములా ఏంటి 1/n సమ్మేషన్ xi మైనస్ x బార్ ఇంటూ yi మైనస్ y బార్ కదా. సో ఈ ప్లేస్లో నేను ఇక్కడ covariance of xyని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఓకే, దెన్ దట్ ఈస్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ minus 2 into covariance of xy. ఓకే, ఫ్రమ్ ఈక్వేషన్ 2. చూడండి, ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో ఏం చేశాను, సిగ్మా ఎక్స్ స్క్వేర్ ప్లేస్లో సిగ్మా ఎక్స్ స్క్వేర్ రాసుకున్నాను. ఇక్కడ సిగ్మా వై స్క్వేర్ ఉంది. సో ఈ సిగ్మా వై స్క్వేర్ ప్లేస్లో కూడా సిగ్మా ఎక్స్ స్క్వేర్ని నేను సబ్స్టిట్యూట్ చేసి రాసుకుంటున్నాను. ఎందుకంటే ఈక్వేషన్ 2లో మనం ఏం ప్రూవ్ చేసాం, సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు సిగ్మా వై స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ స్క్వేర్ మైనస్ 1/12 కదా. అంటే 2 వాల్యూస్ ఈక్వల్ కాబట్టి సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు సిగ్మా వై స్క్వేర్. సో నేను ఆ కండిషన్ని బేస్ చేసుకొని, అంటే దట్ మీన్స్ అయితే ఈక్వేషన్ 2ని బేస్ చేసుకొని ఇక్కడ సిగ్మా వై స్క్వేర్కి బదులుగా సిగ్మా ఎక్స్ స్క్వేర్ని కన్సిడర్ చేస్తున్నాను. ఓకేనా, అండ్ రిమైనింగ్ అంతా సేమే, మైనస్ 2 ఇంటూ కోవేరియన్స్ ఆఫ్ xy. ఓకే, నెక్స్ట్ స్టెప్లో ఏం చేద్దామంటే ఇక్కడ సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఉంది, అంటే దీన్ని 2 సిగ్మా ఎక్స్ స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా. అండ్ అలాగే మైనస్ 2 ఇంటూ కోవేరియన్స్ ఆఫ్ xy అని రాయొచ్చు కదా. ఓకే, ఈ రెండింటిని యాడ్ చేసుకొని రాసుకున్నాను అంతే. ఓకే, నెక్స్ట్ ఈ రెండిట్లోంచి నాకు 2 కామన్గా ఉంది. సో అంటే 2 కామన్ తీసి రాస్తే ఏమవుతుంది, 2 ఇంటూ సిగ్మా ఎక్స్ స్క్వేర్ మైనస్ కోవేరియన్స్ ఆఫ్ xy. ఓకేనమ్మా, సో ఇదంతా ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుందాం. అంటే ఇదంతా దేనికి ఈక్వల్, 1/n సమ్మేషన్ డిఐ స్క్వేర్. ఈ 1/n సమ్మేషన్ డిఐ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఇది ఫార్ములా 2 ఇంటూ సిగ్మా ఎక్స్ స్క్వేర్ మైనస్ కోవేరియన్స్ ఆఫ్ xy. ఓకే, సో నెక్స్ట్ మనం తీసుకునే కన్సిడరేషన్ ఏంటంటే రో. రో అనేది స్పియర్మాన్స్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ని ఇండికేట్ చేస్తుంది. ఓకే, ఇంతకుముందు మనం ప్రీవియస్ కార్ల్ పియర్సన్స్ కొరిలేషన్ కోఎఫిషియంట్ చెప్పుకున్నాం. ఆర్ ఆఫ్ xy ఈజ్ ఈక్వల్ టు కోవేరియన్స్ ఆఫ్ xy బై సిగ్మా ఎక్స్ ఇంటూ సిగ్మా వై. సో ఇది మనకి ఈ రెండు కూడా కొరిలేషన్ కోఎఫిషియంట్ని రిప్రజెంట్ చేస్తాయి. సో అంటే కార్ల్ పియర్సన్స్ అనేది విత్ ఇన్ బైవేరియట్ డేటా, అంటే లీనియర్ రిలేషన్షిప్ని క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ అయితే, ఇక్కడ రో అనేది క్వాలిటేటివ్ మెజర్స్ అంటే యాట్రిబ్యూట్స్ ద్వారా మనం మెజర్ చేసి కొరిలేషన్ని క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ స్పియర్మాన్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ని చేస్తున్నాం. సో రెండు కూడా కొరిలేషన్ కోఎఫిషియంట్నే మెజర్ చేసేవి కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రో ఈజ్ ఈక్వల్ టు ఈ యొక్క కార్ల్ పియర్సన్ కొరిలేషన్ కోఎఫిషియంట్ ఏదైతే ఉందో దానికి నేను ఈక్వేట్ చేసుకుంటున్నాను. ఓకే, రెండు కొరిలేషన్ కోఎఫిషియంట్ని ఇండికేట్ చేస్తున్నాయి కాబట్టి. సో రో ఈజ్ ఈక్వల్ టు కోవేరియన్స్ ఆఫ్ xy బై సిగ్మా ఎక్స్ ఇంటూ సిగ్మా వై. సో దీని నుంచి నేను కోవేరియన్స్ ఆఫ్ xy టర్మ్ని తీసుకొస్తాను. ఓకే, సో ఇప్పుడు దీని నుంచి ఏమని రాసుకోవచ్చు, కోవేరియన్స్ ఆఫ్ xy ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ సిగ్మా ఎక్స్ ఇంటూ సిగ్మా వై రాసుకోవచ్చు కదా. అండ్ అలాగే దట్ ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ సిగ్మా ఎక్స్ ఇంటూ సిగ్మా ఎక్స్, ఎందుకంటే సిగ్మా వై ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్. ఫ్రమ్ ఈక్వేషన్ 2లో ఏం చెప్పుకున్నాం, సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా వై స్క్వేర్ అన్నాం. అంటే ఆటోమేటిక్గా సిగ్మా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా వై అవుతుంది కదా. సో ఈ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేశాను. అంటే దీన్ని ఎలా రైట్ చేయగలను, మళ్ళీ కోవేరియన్స్ ఆఫ్ xy ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ సిగ్మా ఎక్స్ స్క్వేర్. ఓకేనా, సో ఇప్పుడు ఈ కోవేరియన్స్ ఆఫ్ xy వాల్యూ ఏదైతే వచ్చిందో దాన్ని ఇక్కడ నేను ఈక్వేషన్ నెంబర్ 3ని ఇండికేట్ చేసుకున్నాం కదా. 1/n సమ్మేషన్ డిఐ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు
2 ఇంటూ సిగ్మా ఎక్స్ స్క్వేర్ మైనస్ కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్వై ఉంది. ఈ ఈక్వేషన్ 3లో ఈ యొక్క కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్వై వాల్యూని సబ్స్టిట్యూట్ చేసి రాసుకుంటున్నాను. ఓకే, సో దానికోసం ఇక్కడ ఈక్వేషన్ 3ని కన్సిడర్ చేస్తున్నాను. ఈక్వేషన్ 3 ఎంత ఉంది? 1/n సమ్మేషన్ డిఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇదే కదమ్మా ఫార్ములా, 2 ఇంటూ సిగ్మా ఎక్స్ స్క్వేర్ మైనస్ కోవేరియన్స్ ఆఫ్ xy దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ సిగ్మా ఎక్స్ స్క్వేర్ మైనస్ కోవేరియన్స్ ఆఫ్ xy అంటే ఎంత వచ్చిందమ్మా నాకు ఇక్కడ నోటేషను? రో ఇంటూ సిగ్మా ఎక్స్ స్క్వేరే కదా, రో సిగ్మా ఎక్స్ స్క్వేర్. అగైన్ ఈ రెండిట్లోంచి నేను సిగ్మా ఎక్స్ స్క్వేర్ కామన్ తీయచ్చు కదా, సో 2 ఇంటూ సిగ్మా ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే దీన్ని రో మైనస్ 1 అని రాసుకోవచ్చా? అంతేనా? సారీ, 1 మైనస్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ కదా, కామన్ తీస్తే 1 మైనస్ రో. సో ఇదంతా దేనికి ఈక్వల్? 1/n సమ్మేషన్ డిఐ స్క్వేర్కి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ 1 మైనస్ రో ఇలానే ఉంచి ఈ యొక్క ఈక్వేషన్ని ఇటువైపుకి తీసుకెళ్దాం. అంటే 1 మైనస్ రో ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ సిగ్మా ఎక్స్ స్క్వేర్ బై ఇదంతా కూడా డినామినేటర్లోకి వచ్చేయాలి. అంటే ఎంత అవుతుంది? 1/n సమ్మేషన్ ఓవర్ i ఈజ్ ఈక్వల్ టు 1 to n డిఐ స్క్వేర్. ఓకే, సో నెక్స్ట్ సింప్లిఫికేషన్ చూడండి. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ సిగ్మా ఎక్స్ స్క్వేర్ సారీ ఇక్కడ 2 ఇంటూ ఈ 1/రో కదా, అంటే ఏమవ్వాలి? 1/n సమ్మేషన్ డిఐ స్క్వేర్ బై 2 ఇంటూ సిగ్మా ఎక్స్ స్క్వేర్. ఓకే, దెన్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1/n summation over i is equal to 1 to n di square by చూడండి 2 ఇంటూ సిగ్మా ఎక్స్ స్క్వేర్, 2 ఇంటూ సిగ్మా ఎక్స్ స్క్వేర్ అంటే ఆల్రెడీ మనం ఈక్వేషన్ 2లో మనం సబ్స్టిట్యూట్ చేసిన ఫామ్. ఓకే, డెరైవ్ చేసిన ఫామ్ ఎంత ఉంది మనకి? n స్క్వేర్ మైనస్ 1/12 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/n సమ్మేషన్ డిఐ స్క్వేర్. అండ్ ఈ 2 ఈ 12 6 టైమ్స్ క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా. ఓకే, n స్క్వేర్ మైనస్ 1/6. సో ఇదంతా దేనికి ఈక్వల్? 1 మైనస్ రో దట్ ఈజ్ ఈక్వల్ టు చూడండి నెక్స్ట్ స్టెప్లో ఈ 6ని డినామినేటర్ బై ఉంది కాబట్టి దీన్ని అబౌవ్కి వెళ్తుంది కదా, అంటే 6 ఇంటూ సమ్మేషన్ ఓవర్ i ఈక్వల్ టు 1 to n డిఐ స్క్వేర్ బై ఈ 1/n ఉంది అంటే దీన్ని n ఇంటూ n స్క్వేర్ మైనస్ 1 అని రాసుకోవచ్చు కదా. అండ్ ఫైనల్లీ మనకు కావాల్సిన రిప్రజెంటేషన్ ఏంటి? ఓన్లీ రో వాల్యూ కావాలి. స్పియర్మాన్స్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ రో కావాలి. సో రో ఈజ్ ఈక్వల్ టు, ఓకే, ఈ మైనస్ని కూడా ఇటు చేంజ్ చేస్తాం అనుకోండి, ఏమవుతుంది? ఇటువైపుకి 1 మైనస్ 6 సమ్మేషన్ ఓవర్ i ఈక్వల్ టు 1 to n డిఐ స్క్వేర్ బై n ఇంటూ n స్క్వేర్ మైనస్ 1. సో ఇది ఫైనల్గా స్పియర్మాన్స్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ ఫార్ములా. ఓకే, చూడండి అమ్మా, ఫస్ట్ నుంచి మళ్ళీ ఒకసారి ప్రూఫ్ చెప్పుకుందాము. Let us consider two variables x and y which can takes the values 1 to up to so on n. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే
ఎక్స్ బారు వై బారు క్యాలిక్యులేట్ చేయండి. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు n+1/2 అండ్ ఆల్సో వై బార్ ఈజ్ ఈక్వల్ టు n+1/2. ఓకే, ఎక్స్ బార్ వై బార్ వచ్చిన తర్వాత రెండు సేమ్ వాల్యూస్ కాబట్టి దాన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. నెక్స్ట్ ఇన్ ద సిమిలర్ వే సిగ్మా ఎక్స్ స్క్వేర్ క్యాలిక్యులేట్ చేద్దాం. అంటే 1/n సమ్మేషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ బార్ స్క్వేర్ ఫార్ములాని యూజ్ చేసుకొని సిగ్మా ఎక్స్ స్క్వేర్ని క్యాలిక్యులేట్ చేస్తే దట్ ఈస్ n² మైనస్ 1/12. ఇన్ ద సిమిలర్ వే sigma y square is also equal to n² minus 1/12. Okay, therefore sigma x square is equal to sigma y square, that is equal to n² minus 1/12. Okay, next step ఏం చేయాలంటే d, that means deviations తీసుకోవాలి. అంటే d is equal to x minus y. ఈ x minus y కి ఒక x బార్ని సబ్ట్రాక్ట్ చేసి యాడ్ చేసుకుంటాము అండ్ అలాగే y ప్లేస్లో y బార్ని రిప్రజెంట్ చేస్తాం ఫ్రమ్ ఈక్వేషన్ 1ని బేస్ చేసుకొని. నెక్స్ట్ బోత్ సైడ్స్ సమ్మేషన్ అప్లై చేయాలి, స్క్వేర్ అప్లై చేయాలి అండ్ n తోటి డివైడ్ చేయాలి. అలా మనం చేసిన తర్వాత వచ్చిన ఫార్మేషన్ని a-b² ఫామ్లో మనం తీసుకొచ్చి దాన్ని సింప్లిఫై చేసుకుంటూ వస్తే కనుక 1/n సమ్మేషన్ di² is equal to 2 into sigma x square minus covariance of xy అనే టర్మ్ వస్తుంది. దాన్ని మనం ఈక్వేషన్ 3 అనుకుంటాం. ఓకే, నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తామంటే అగైన్ ఇక్కడ రో ఈజ్ ఈక్వల్ టు కార్ల్ పియర్సన్ కొరిలేషన్ కోఎఫిషియంట్ ఫార్ములాకి మనం ఈక్వేట్ చేసుకొని సో దాని నుంచి కోవేరియన్స్ ఆఫ్ xy వాల్యూని తీసుకొస్తాం. దట్ ఈస్ రో సిగ్మా ఎక్స్ స్క్వేర్. ఓకే, ఈ వాల్యూని ఇంతకుముందు ఈక్వేషన్ 3 ఏదైతే ఉందో దాంతో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, 2 into sigma x square minus covariance of xy. సో 2 into sigma x square minus covariance of xy అంటే rho sigma x square. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు 2 sigma x square కామన్ తీస్తే 1 minus rho and again 1 minus rho is equal to 1/n summation di² by 2 into sigma x square. మనకు కావాల్సింది రో రిప్రజెంటేషన్ కావాలి కాబట్టి నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాం, సిగ్మా ఎక్స్ స్క్వేర్ ప్లేస్లో అవి యొక్క వాల్యూని సబ్స్టిట్యూట్ చేసాం. ఈక్వేషన్ 2 ప్రకారం n² minus 1/12. ఈ 2 అనేది 12లో 6 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది అండ్ ఈ బై డినామినేటర్ పైకి వెళ్తే 6 సమ్మేషన్ di², ఇది 1/n ఉంది కాబట్టి ఇక్కడ డినామినేటర్లో నోట్ చేసుకుంటే n² minus 1. ఇదంతా 1 మైనస్ రోకి ఈక్వల్. సో మనకి ఫైనల్గా కావాల్సిన టర్మ్ ఏంటి, రో స్పియర్మాన్స్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 6 సమ్మేషన్ di² బై n ఇంటూ n² మైనస్ 1. ఓకే, ఇది స్పియర్మాన్స్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ని డెరైవ్ చేయడానికి ఉన్న ఫార్ములాని డెరైవ్ చేయడానికి ఉన్న డెరివేషన్ ప్రొసీజర్ అనమాట. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ ఎస్ఏస్. ఓకే, ఇది డెరివేషన్. ఓకేనమ్మా, నెక్స్ట్ ఈ యొక్క స్పియర్మాన్స్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ యూజ్ చేసుకొని మనం ప్రాబ్లం ఇస్తే కనుక ఆ యొక్క కోఎఫిషియంట్ వాల్యూస్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.